పాటల్ని చంపిన ముగ్గురు వ్యక్తుల కోసం జేడీకేటీ వెతుక్కుంటూ ఒక ప్లేస్ చూస్తారు. అప్పుడే రమ్యతో, కిరణ్‌తో కూడా మాట్లాడుతూ ఉంటారు. మీకు ఆపోజిట్ లో ఉన్న ఆ ఇంట్లోనే ముగ్గురి లొకేషన్ చూపిస్తుంది మేడం అని కిరణ్ చెప్తూ ఉంటాడు. సరే మేము వెంటనే అక్కడికి వెళ్తాము అని జేడీకేడి చెప్తూ ఉంటారు. అసలు పాటిల్ని చంపాల్సిన అవసరం వీళ్ళకేమొచ్చింది జేడీ అని కేదార్ అడుగుతూ ఉంటే, ఖచ్చితంగా వీళ్ళతో ఎవరో చేయించి ఉంటారు కేదార్. వీళ్ళని పట్టుకుంటే కానీ చీకట్లో ఉండి ఇదంతా చేయించింది ఎవరో కనిపెట్టలేము. ఇప్పుడు మనం ఎలక్ట్రీషియన్స్ గా అక్కడికి వెళ్దాము అని జేడీకేడి మాస్కులు పెట్టుకొని ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటే రౌడీలు అడ్డుపడుతూ ఉంటారు. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని, ఒకసారి మీటర్ బాక్స్ ని చెక్ చేయాలి, మమ్మల్ని గవర్నమెంటే పంపించింది అని జేడీకేడి చెప్పడంతో, అయితే లోపలికి వెళ్లి చూడండి అని రౌడీలు అంటూ ఉంటారు. అలా జేడీకేడి ఇద్దరు లోపలికి అడుగు పెట్టగానే ఏంటి పోలీసులు అంటూ రౌడీలు పిలుస్తూ ఉంటారు. మీరు వస్తే మేము కనిపెట్టలేమనుకుంటున్నారా అని వెంటనే గడి పెట్టేస్తారు. రేయ్ డోర్ తెరవండ్రా తెరవండ్రా అని తెరవబోతూ ఉంటే అప్పటికే లాక్ చేసి ఉంటారు. పెట్రోల్ అంతా ఇంటిపై పోస్తూ ఉంటారు. పెట్రోల్ జేడి ఇది అని కేడి చెప్తూ ఉంటాడు. రేయ్ డోర్ తెరవండిరా అని కేడి కిటికీ దగ్గరికి వచ్చి అరుస్తూ ఉంటే, ఈ ముగ్గురిని వెతుక్కుంటూ మీరు వస్తారని మాకు ముందే తెలుసు పోలీసులు, అందుకే మేము మొత్తం సెటప్ సిద్ధంగా చేసి పెట్టుకున్నాము. ఇది పెంకుటిల్లు, మొత్తం కూడా మేము పెట్రోల్ పోసేసాము, ఇప్పుడే నిప్పు పెట్టేస్తాము, మీరిద్దరూ చచ్చిపోబోతున్నారు, హ్యాపీ జర్నీ అని తగలబెడతారు. హ్యాపీ జర్నీ మేడం, హ్యాపీ జర్నీ అని రౌడీలు చెప్తూ ఉంటే కిరణ్ కి ఫోన్ చేద్దామని కేదార్ అంటూ ఉంటాడు. మనకు ఫోన్ చేసేంత టైం లేదు కేడి, మనం ఇక్కడ నుండి గదిలో నుండి బయట పడకపోతే 5 నిమిషాల్లో చచ్చిపోతామని జేడి చెప్తూ ఉంటుంది.